జపాన్కు చెందిన ప్రముఖ మాంగా కళాకారిణి, జ్యోతిషురాలిగా పేరొందిన రియో టత్సుకి తన తాజా భవిష్యవాణితో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. వచ్చే నెల అంటే జూలై 5, 2025న జపాన్లో భారీ సునామీ సంభవించనుందని ఆమె హెచ్చరించారు. ఆమె గత భవిష్యవాణిలు అనేకం నిజమైన నేపథ్యంలో ఈ తాజా హెచ్చరిక జపాన్ వాసులతో పాటు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను భయాందోళనకు గురిచేస్తోంది. రియో టత్సుకి జపాన్లో న్యూ బాబా వంగాగా పేరు సంపాదించారు. ఎందుకంటే ఆమె గతంలో చెప్పిన అనేక జోస్యాలు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజా హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. టత్సుకి హెచ్చరిక ప్రకారం జూలై 5, 2025న జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో భారీ విభజన జరిగి 2011లోని తోహోకు సమానమైన లేదా అంతకంటే ఘోరమైన సునామీ సంభవించే అవకాశముందని తెలిపారు. ఈ సునామీ జపాన్తో పాటు తైవాన్, ఇండోనేషియా వంటి ఆసియా దేశాలను కూడా ప్రభావితం చేస్తుందని ఆమె హెచ్చరించారు. ఈ భవిష్యవాణి కారణంగా జపాన్కు వెళ్లాలనుకునే పర్యాటకులు తమ ప్రయాణ బుకింగ్లను భారీగా రద్దు చేసుకుంటున్నారు. బ్లూంబెర్గ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం హాంకాంగ్ నుంచి జపాన్కు విమాన బుకింగ్లు గత సంవత్సరంతో పోలిస్తే 50% తగ్గాయి. జూన్ చివరి నుంచి జూలై ప్రారంభం వరకు 83% వరకు బుకింగ్లు రద్దయ్యాయి. ఒక హాంకాంగ్ ట్రావెల్ ఏజెన్సీ ఏప్రిల్, మే వసంత విరామ సమయంలో జపాన్ బుకింగ్ల్లో 50% తగ్గుదలను నివేదించింది. జపాన్ ద్వీపదేశం కావడం, భూకంపాలు, సునామీలకు నిలయంగా ఉండడంతో అక్కడి ప్రజలు ఇలాంటి సంఘటనలకు అలవాటు పడినప్పటికీ టత్సుకి జోస్యం వారిలో భయాన్ని రేకెత్తిస్తోంది. ఈ భవిష్యవాణి నిజమవుతుందా లేదా అనేది జూలై 5 వరకు వేచి చూడాల్సిందే. కానీ ప్రస్తుతం ఈ హెచ్చరిక జపాన్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జపాన్ ప్రభుత్వం ఈ భవిష్యవాణులను నిరాధారమైనవని, శాస్త్రీయ ఆధారాలు లేవని పేర్కొంది. అయినప్పటికీ జపాన్ భూకంప ముప్పు ఉన్న దేశమని, పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవించే అవకాశముందని ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ కూడా అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రియో టత్సుకి హెచ్చరికలు ప్రజల్లో భయాందోళనలను మరింత పెంచాయి. సోషల్ మీడియాలో కూడా ఈ భవిష్యవాణి గురించి విస్తృత చర్చ జరుగుతోంది. జపాన్లో ఇటీవల జరిగిన చిన్న భూకంపాలను ఈ సునామీకి సంకేతాలుగా కొందరు భావిస్తున్నారు. అయితే రియో టత్సుకి గతంలో 1995లో కోబు భూకంపం, 2011లో తోహోకు భూకంపం, సునామీ, ఫుకుషిమా అణు విపత్తు, ప్రిన్సెస్ డయానా, ఫ్రెడ్డీ మెర్క్యూరీల మరణాలు, అలాగే 2020లో కోవిడ్-19 మహమ్మారి వంటి సంఘటనలను ముందే ఊహించినట్లు పేర్కొంటున్నారు. ఆమె ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకంలో ఈ భవిష్యవాణులను వివరించారు. ఇది 80,000 కాపీలకు పైగా అమ్ముడైందని సమాచారం. ఈ గత విజయాల కారణంగా ఆమె తాజా జోస్యం పట్ల ప్రజలు గంభీరంగా ఆలోచిస్తున్నారు.